మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రధాన పార్టీల కన్ను స్వతంత్ర అభ్యర్థులపై పడింది. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, ఇతరులు 11 స్థానాలు గెలవడంతో 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గగులోతు జ్యోతిని బీఆర్ఎస్ నేతలు తీసుకువెడుతూ ఉండటంతో కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య గొడవ జరిగింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇప్పటి వరకు 39 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 9 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్, 2 కార్పొరేషన్లలో బీజేపీ ముందంజలో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 15 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, కే సముద్రం, జహీరాబాద్, బెల్లంపల్లి, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, మహబూబాబాద్, బోధన్, వేములవాడ, అలియాబాద్లలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేదు. ఈ మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా ఫలితాలు విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు 1705 వార్డుల ఫలితాలను రిలీజ్ చేసింది. ఇందులో కాంగ్రెస్ 905, బీఆర్ఎస్ 481, బీజేపీ 161, ఇతరులు 158 చోట్ల విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నందికొండ, హలియా, చండూరు, చిట్యాల, దేవరకొండ, నేరేడుచెర్ల, హుజూర్ నగర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, అశ్వరావుపేట, మధిర, వైరా, కోదాడ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్, ములుగు, మరిపెడ, స్టేషన్ గన్పూర్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, భీమ్గల్, సదాశివపేట్, ఆర్మూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుల్తానాబాద్, చొప్పదండి, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, హుజురాబాద్, జమ్మికుంట, సంగారెడ్డి జిల్లా కోహిర్, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్, నారాయణపేట్ జిల్లా కోస్గి, మద్దూర్, వికారాబాద్ జిల్లా కొడంగల్, వనపర్తి జిల్లా పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసమయ్యాయి. కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి బీఆర్ఎస్ సిపిఐ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ 5 కార్పొరేషన్స్ లో, బీజేపీ 2 కార్పొరేషన్లలో ముందంజలో ఉంది. 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చిట్యాల మొదటి వార్డులో నాగెళ్ల సుధాకర్ అనే ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపొందింది. చొప్పదండిలో 14 వార్డులకు 10 కాంగ్రెస్, సుల్తానాబాద్లో 9, మంథనిలో 9, పెద్దపల్లిలో 12, హుజురాబాద్లో 16 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 11 స్థానాలను కైవసం చేసుకుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మెజార్టీ మార్క్ దాటి లీడింగ్ లో కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమైంది. 13 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, మరొకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచాయి. మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ నేతల సంబరాలు మిన్నంటాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలిచింది. నందికొండ, హలియా, చండూరు, చిట్యాల, నేరేడుచెర్ల, దేవరకొండ, హుజూర్ నగర్, తిరుమలగిరి, కోదాడ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇల్లందు, అశ్వరావుపేట, మధిర, వైరా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కేతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సిపిఐలు కైవసం చేసుకోగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇబ్రహీంపట్నం, జిన్నారం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ నెలకొంది.
డోర్నకల్, ములుగు, మరిపెడ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా తొర్నూర్, మరిపెడ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కేసముద్రం మున్సిపాలిటీలో మాత్రం హంగేర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలిచింది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, భీమ్గల్, ఆర్మూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బిచ్కుంద, భూత్పూర్, ఐజా, ఆత్మకూర్, కొడంగల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా దేవరకద్ర మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దేవరకద్రలో మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఐజా మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలంపూర్ మున్సిపాలిటీ మాత్రం 10 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ సమానంగా చెరో 5 స్థానాలు గెలుచుకోవడంతో హంగేర్పడింది. మరోవైపు గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితం వచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో ఏఏఎఫ్బి 8 స్థానాలు గెలవగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తలా ఓ స్థానం గెలిచాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. సంగారెడ్డి, ఇంద్రేశం, గిస్నాపూర్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా కోహీర్, సదాశివపేట, పెబ్బేర్, ముద్దూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. సంగారెడ్డి, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కోహీర్, సదాశివపేట, పెబ్బేర్, మద్దూర్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.